అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా అన్ని విషయాలలో ఆశీర్వదింపబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలులు నా జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. అవి వివరించడం లేదా వర్ణించడానికి కూడా మాటలు చాలవు. అయితే ఈరోజు నేను కొన్ని మాటలు దేవుడి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఎప్పుడైతే మనం చేతులు ఎత్తేస్తామో, ఎప్పుడు చేతులు ఎత్తుతామో ఈ లోకంలో మనం ఇంకా మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక మన జీవితంలో ఏమీ సాధించలేము, ఇంకా మన సీన్ అయిపోయింది అన్నప్పుడు ఇక చేతులు ఎత్తేస్తాం. లేదా ఎవరైనా మన జీవితంలో ఇంకేమీ చేయలేమమ్మా, మేము ఏమీ చేయలేము అని అన్నప్పుడు, అలా వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు ఇక మన జీవితంలో ఇంకేది జరగదు, ఇక ఏమీ మనం పొందుకోలేము అని అలా బలహీనపడిపోతాము. ఇంకా అవకాశం ఏమీ ఉండదు, ఇంకా ఓడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాము. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం చేతులు ఎత్తుతామో అప్పుడు మన జీవితం ముగిసి ఉన్న మన జీవితం, ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉన్న మన జీవితము ఎప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో మన చేతులు ఎత్తినట్లయితే అప్పుడు మన జీవితం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం ఎలా అంటే చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి మోషే గురించి మనం చాలామందికి తెలిసి ఉంటుంది. మోషే గురించి తను చేతులు ఎత్తినప్పుడు, ఎప్పుడు శత్రు సైన్యం ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి ఉన్నప్పుడు, వారు వెనక సముద్రం ఉంటుంది, వెనక శత్రు సైన్యం ఉంటుంది, ముందు సముద్రం ఉంటుంది. వెనక పోయినా చావు దగ్గరలో ఉంది, ముందు పోయినా చావు దగ్గరలో ఉంది. కాబట్టి ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఒకసారి శత్రు సైన్యం అంతా ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు మోషే దేవుని వైపు చేతులెత్తుతాడు, దేవుని సన్నిధిలో చేతులెత్తుతాడు. తన మనస్సును దేవుని తట్టు తిప్పి ఆయన వైపు చేతులెత్తినప్పుడు అసలు ఎంత అద్భుత కార్యం అంటే అది మనం అసలు వివరించలేము, అంత అద్భుత కార్యము. శత్రువులు ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తారో అప్పుడు ఇశ్రాయేలుల మీదకి ఎవరైతే వచ్చి ఉన్నారో అసలు ఆ శత్రువులు వారే హతమైపోయారు. అసలు వాళ్ళని వాళ్ళే కొట్టుకొని, లేదా వాళ్ళని వాళ్ళే హతం చేసుకొని ఉన్నారు, వాళ్ళే హాని చేసుకొని ఉన్నారు శత్రు సైన్యము. అప్పుడు ఇశ్రాయేలులకు, దేవుని నమ్మిన ప్రజలకి గొప్ప విజయం పొందుకున్నారు. మరణ భయం ఏమీ లేదు. కాబట్టి మనం కూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో చేతులెత్తినట్లయితే ముగిసి ఉన్న మన కథ ప్రారంభమవుతుంది. పడిపోయిన మన జీవితం లేవనెత్తబడుతుంది. ఇంకా మనం ఒక్కోసారి అనుకుంటాం, అసలు ఏ ఆశీర్వాదం మనం అనుభవించట్లేదు, అసలు మన జీవితంలో అసలు ఏ దారి కూడా ఓపెన్ అవ్వట్లేదు, అన్ని దారులు మూసుకుపోయి ఉన్నాయి, ఇంకా అసలు ఏ దారి కూడా తెరవబడట్లేదు, ఇంకా అసలు ఏంటి పరిస్థితి ఏంటి అన్నప్పుడు, అయితే ఇటువంటి పరిస్థితి మనలో ఉన్నప్పుడు, లేదా మన శరీరం బలహీనమైపోతుంది, అనారోగ్యంతో ఉంటుంది, అసలు ఏంటి ఈ పరిస్థితి ఇలా ఎందుకు అయిపోయిందని మనం ఒకసారి ఆలోచిస్తే మన చేతులు ఎవరి వైపు ఎత్తి ఉన్నాయంటే మనుషుల వైపు, ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు ఎత్తి ఉన్నాయి. కాబట్టి మనలో బలహీనత, అనారోగ్యము, అప్పుల బాధ, మానసిక ఒత్తిడి, శారీరక రోగాలు, ఇంకా చెప్పలేనన్ని, ఇంటిలో శాంతి సమాధానం లేకపోవడం, ఒంటిలో కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడం, ఇవన్నీ మనం మనుషుల వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు మనం చేతులెత్తి ఉన్నాం. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. కానీ ఎప్పుడైతే మనం దేవుడి వైపు చేతులెత్తుతామో దేవుడు మనకి గొప్ప విజయం అందిస్తాడు. ఇంకా మన జీవితం మొత్తం ఒక సాఫీగా సాగిపోతుంది. పరలోకంలో మనం ఏ ఆశీర్వాదం అయితే పొందుకొని హ్యాపీగా ఉంటామో అదే పరలోకం మనం భూలోకం మీద బ్రతికినప్పుడు ఆ పరలోకం భూమి మీదకి దేవుడు దించుతాడు, మన కోసం మనల్ని అనుభవింపజేస్తాడు. కాబట్టి మనం నిత్యము ఆయన వైపు చేతులెత్తాలి.
అలాగే ఇంకోటి ఇంకా ఇప్పటి వరకు మన శత్రువులు మనపై విజయం పొందుకుంటున్నారా, లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇంకా మనుషుల వైపే చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకైనా సరే ఆ మనుషుల వైపు చేతులు, మన మనస్సు వారి మీద లక్ష్యం ఉంచడం కాదు, కానీ దేవునిపైన మన మనస్సు లక్ష్యం చేసినట్లయితే, మన మనస్సు దేవుడి మీద ఆనుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, ఎవరి మనస్సు అయితే యొక్క దేవుని పైన, యెహోవా పైన ఆనుకొని ఉంటుందో వాళ్ళు పూర్ణ శాంతులుగా ఉంటారు. అంటే ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు చాలా గందరగోళమైనటువంటి లైఫ్, ఎవరికి అర్థం కాదు అసలు ఏంటి, తనేంటి, అసలు ఇలా ఉంది, ఆమె లైఫ్ ఏంటి అని ఎంతోమంది హేళన చేశారు, ఎంతో చులకన భావంతో చూశారు, చులకన అయినటువంటి మాటలు నా గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు లైఫ్ అంతా గందరగోళం. అప్పుడు నేను నిజంగానే మనుషుల వైపు చేతులు ఎత్తించాను, లేదా నా యొక్క సొంత బలం మీద చేతులు ఎత్తించి ఉన్నాను, నా సొంత బలం మీద నేను ఆధారపడి ఉన్నాను, మనుషులపైన ఆధారపడి ఉన్నాను. అప్పుడు ఏమి నేను పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే నా దేవుని తట్టు నేను తిరిగి ఉన్నానో, ఆయన వైపు నా మనస్సుని ఆయన వైపు ఉంచి ఉన్నానో, నా యొక్క దృష్టి ఆయన వైపు ఉంచి ఉన్నానో, నా చేతులు ఆయన వైపు ఎత్తి ఉన్నానో, అప్పటి నుండి నిజంగా నేను లెక్కలేని అద్భుత కార్యాలు నేను పొందుకొని ఉన్నాను. మీరు కూడా ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉన్నారా? ఇంకా ఏమీ పొందుకోలేదే, నాకు నిరుద్యోగం ఉంది, బలహీనత ఉంది, లేదా వివాహం కావడం లేదు, ఇంకా అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంటిలో శాంతి సమాధానం లేదు, ఇంకా చెప్పలేనటువంటి, కొందరికి లోపల ఉన్నటువంటి ఆ వేదనలు చెప్పుకోలేనటువంటి ఆ స్థితిలో ఉన్నారా? ఇప్పుడు నేను చెప్తున్నాను, నిజంగా ఈ క్షణం నుండి అయినా మీరు దేవుని తట్టు చేతులు ఎత్తినట్లయితే దేవుడు సమస్తం సాధ్యం చేస్తాడు. మనం సమస్త ఆశీర్వాదం, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాము నమ్ముచున్నాను. మీరు కూడా ఇటువంటి గొప్ప కార్యాలు, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మీరు అనుభవించాలని, చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నేను ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రతి దినము మనకు బైబిల్లో 12 అధ్యాయాలు, ప్రతి దినం 12 అధ్యాయాలు కంప్లీట్ చేయండి. ఇంకా స్తుతులు ఉంటాయి కదా, దేవుడు స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. కాబట్టి ప్రతి దినం స్తుతులు, 1000 స్తుతులు ఇలా చెల్లిస్తూ ఉండండి. ఇంకా త్వరగా మనం ఇంకెక్కువ 1,000,000 స్తోత్రాలు దేవుడికి చెల్లించాలి. అటువంటి గొప్ప భాగ్యము మనందరికీ ఉంది. ఆ భాగ్యంతో దేవుని మనం ఇంకా ఆయనను సంతోషపెట్టాలి. ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ యొద్దకి దేవుడు తన దూతను పంపించి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూడండి అని అంటారంట. కానీ ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళ దగ్గరికి దేవుడే స్వయంగా దిగి వస్తాడంట. ఇంకా దేవుడు మన యొద్దకు దిగి వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక మనకేం కొదవ ఉంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి ఎక్కువగా దినమంతా ఏ సమయం దొరికితే ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించుదాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ జీసస్.